నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మేమైతే దేవుడికి పెట్టుకుంటున్నాము, ఎల్లమ్మకు పెట్టుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లికి కోడి కోసుకుంటున్నాం. చెప్పులు కాడే పెట్టినాం కదా, ఆ చెప్పులన్నీ దూరం వేసేదిలే. ఎల్లమ్మకు కోడి కోసుకుంటున్నాం. కోడి కోసము ఇప్పుడైతే ఎల్లమ్మ గుడికి వెళ్ళిపోతున్నాము. ఏమన్నీ రెడీ చేసి పెట్టింది, కట్టెల బ్యాగ్లో పెట్టేసిన ఇవన్నీ ఎల్లమ్మ తల్లికే. కోడి కోసేదానికి కోడి మనిషి అయితే వచ్చినాడు. ఇదేమో ప్రసాదము. ఏంది ఇది? నూకతో చేసిన ఉడికిపోయింది బెల్లం అన్నం. నూకతో చేసిన నూక బియ్యం మూట తెచ్చిన నూక మరి అట్టే ఉన్నా అట్లా ఇట్లా అంతా అదిమేస్తే అటు వచ్చేస్తుంది. రండి రండి, చలో పండి. నేను ఎప్పుడు ఆడ ఉన్నప్పుడు ముక్కునే ఎల్లమ్మ తల్లి కోడి కోసుకున్నాను. చెప్పు ప్రస్తుతానికి అయితే కోడి కోసుకుందాం అని చెప్పి కోడి అయితే రెడీ చేసి పెట్టినాము. అది కూడా ఏంది బయలురు కోడి కానీ, ఎందుకంటే ఈమె బయలురు మనిషి. ఆడిపోతాను ఎట్ట దండం పెట్టుకునేదట చెప్పు. కోకను ఎట్ట కోసేది చెప్పు. కోకో ఎట్ట కోసేది? దండం పెట్టుకో, కోకోకు దండం పెట్టుకో. పెద్ద మనిషి ఏమో నాటుకోడి తిందో. మామూలుగా అయితే నాటుకోడి కోసుకోవాలా, ఇంకా ఆమె తింద కాబట్టి బయలురు కోడి తీసుకొచ్చిన. పెట్టినా నేనే పసుపు పెట్టినా. చలో ఆరతి ఎట్లా పెట్టు. ఎందుకు మొహానికి ఒకటి పెట్టా. ట్యాబ్ ఎత్తుకోరా. ఏంది పసుపు కుంకుమ ముగ్గంతా పోయింది బా. ముగ్గు నువ్వు స్టిక్కర్ వేసుకోబా. కాళ్ళకు ఏమి ఇది? ఆడపిల్ల కాదు, మగపిల్ల ఇది. దేవుడికి పెట్టేటప్పుడు పెట్టాలా? అంతే. చలో జావ్. కోకో బొట్టు పెట్టాం. కోకో చాలా రోజులు అయిపోయింది ఎల్లమ్మ గుడికి వచ్చి. రెండు రోజులు అయింది కదా ఇంటికి వచ్చి. రాలా, బండ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈడే కోసేద్దాం బయట. కుండలు కూడా పెట్టినావే తాగేదానికి నీళ్ళేమో. నేను చిన్నప్పుడు అయితే చాలా పాత గుడి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు. అందరు అనేవాళ్ళు దాంట్లో పాము ఉంది అని. ఒక చరిత్ర ఉంది ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ తల్లికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ. సత్యం. నేను ఎప్పుడు బయటికి పోతా ఉన్నా ఖచ్చితంగా అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని పోతా. నాకు ఇష్టం, బాగా నమ్ముతాను. నేను అమ్మవారిని బాగా నమ్ముతాను అనమాట. ఎల్లమ్మ తల్లి ఇక్కడ పోతుల్లో అదనైతే పెట్టినారు. బాగా కట్టేసినారు అనమాట. ఫస్ట్ బయట పెట్టేసి లోపలి పోవాలంట. ఏమో బయట పెడుతుంది, నాకు తెలుసు. అవులే పెట్టు తల్లి. కూర్చో ఆడ, కూర్చో సక్కల ముక్కలు వేసుకొని. ఏం కాదులే, మట్టిలో పుట్లా నువ్వా? ఏం బా ఈడైతే పెడుతుంది ప్రసాదము. ఈడ అయిపోయినాక మళ్ళీ లోపలికి పోవాలంట. అది బెల్లపన్నం అన్నట్లేదు. అది ఎందుకు కొనుగుతున్నావు నన్ను? మెడలు వడలు అవుతాయి. ఇది ఎట్టున్నదా? కేసరి ఎట్టున్నది, నూక కేసరి. నిజం చెప్పా ఎట్ట వాళ్ళబ్బా కొడుతుంది మళ్ళీ ఏమన్నా మాడితే. పెట్టు బిన్న అయిపోయాయి, లోపలి పోదాం. బాబా అట్ట వేసి ఎవరైనా తినాలంటే? అవునా? అవునా? అదే ఎవరైనా తింటారేమో అనుకున్నాను. వాడు దండం పెట్టు, జేజు దండం పెట్టు. కోడి కొక్క అని చెప్పు. కోకో కొస్తామ్మా అని చెప్పు. అవ్వా కొస్తామని చెప్పు. కోకో కొస్తాం అవ్వా అని చెప్పు. కోకో చెప్పు. తాత కోకో ఎండ చెప్పు. అదా తాత చెప్పు, కోకో ఎండ చెప్పు.
ఏ కడ్డీలు పెట్టచ్చా చలో పట్టుకోవాలా అట్టపో ఎంత బే 116 516 అంట ఓకే అమ్మ ఇదిలిచ్చింది ఇది ఎత్తుకొని పోవాలా ఆ పక్కన వేసేసి ఏంది బండి గొప్పరం అంట తగిలి అంటారు కోసినాక దేవుడా నా పాపం ఏం లేదు నేను చెప్తాడులే వాడు అది దాన్ని చర్మం తీసుకున్నాడు వదిలేలా పుట్టేస్తుంది ఏడ వలుపుతుంది ఎంత చాలు పక్కన కోడైతే కోసేసినాము చల్లగా నిద్రపోతాను అమ్మ అయితే పలికింది ఒక పూలమాల అంటే ఇంకా ఇక్కడైతే అయిపోయింది బయట ఏమే ఫస్ట్ ఉండింది లోపల తీసి బయట పెట్టినారు ఇంకా పైన లోపల విగ్రహం పెట్టినారు ఇంకా లోపల పోయి పూజ చేపిస్తుంటే ఇక్కడ మొత్తము టైల్స్ కానీ ఈ మ్యాట్ వేసింటే అంతా బాగుండు కాళ్ళు కాలిపోతున్నాయి బాగా మండుతున్నాయి ఇక్కడ కొద్దిగా నీడ ఉన్నదిలే అయితే గుడి మాత్రము బాగా కట్టేసినారు అయితే ఇక్కడ ఉండే విగ్రహాలన్నీ కూడా లోపల ఉన్నాయి వాళ్ళందరినీ బయట పెట్టినారు ఈ కట్టి కూడా సుమారుగా అయిందిలే చాలా ఏళ్ళు అయింది ఇక్కడ రాయి చెట్టు వేప చెట్టు అన్నీ కలిసి ఉన్నాయి అది తోటలే ఆ పక్కనే ఇక్కడ మామిడికాయలు కూడా ఉంటాయి మేము మామిడికాయలు కూడా పెరుకుంటా ఉన్నాం వాళ్ళు ఇంకొకరు ఉంటారు పూజారులు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి సంవత్సరం మారుతుంది ఇప్పుడు ఉండే పూజారులు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటారు అట్ట ఉంటారు అంతా వాళ్ళే వాళ్ళే అంతా దాయేదులే ఏడొక్కరో వీళ్ళ కాలేదులే ఆ పక్కకు అస్సల్లాగా ఉన్నది మొత్తము 52 చుట్లు తిరగాల ఎట నడుచోదుడు కాళ్ళు కాలుతున్నాయని సొట్ట పెడుతుంది కాళ్ళు సర్ర ఉంటాయి నీకు ఎందుకనో పైనుంచి ఎండ కింద నుంచి ఎండ కాలిపోతుంది లోపల కూడా పూజ అయిపోయింది బొట్టు పెట్టి చాలా రోజులైంది తెల్ల బొట్టు మనం వీడికి వచ్చినాక ఖచ్చితంగా బొట్టు మెయింటైన్ చేస్తాం బొట్టు పెడతానే కళ వచ్చింది మొహానికి ఎగదగా మెరుపుతాను పూజ అయితే పూజ చేసుకొని వచ్చినాము కోడి ఏం చేస్తావు బా అన్నము ఏమన్నాం కూర చేస్తే ఒప్పుకోను నేను బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తావా ఇంకా కోడిని అయితే మనం దమ్ బిర్యానీ అయితే చేస్తుందంట నేను రాకముందు నేను రేపు వస్తున్నాను ఈరోజు బిర్యానీ చేసుకొని తినింది నాకు లేకుండా నేను తిన్నా నువ్వు చేసింది తిన్నానా హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నా ఇప్పుడు బిర్యానీ అయితే నేనే చేస్తా ఆల్రెడీ అన్నీ పెట్టేసిందిలే మనం ఏం చేసేది ఏంలే మన స్టైల్లో మనము చేద్దాం కారంగా నువ్వు నాకు చేసి పెట్టలేదని నేను చేసి పెడతానన్నా కదా తినచ్చు కదా నువ్వు ఇంతకుముందు ఏమైంది చేద్దురా అనింది ఇప్పుడు వీడియో ఆన్ చేసినా కాదు అంత సీన్లే కాదే ఏం ఎప్పుడన్నా అబ్బా తుకేసినరా అన్నీ రెడీ చేసి పెట్టింది ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసింది ఈ పక్క బియ్యం అయితే కడగలాలా నానబెట్టకూడదు నానబెట్టి తిరిగిపోతాయి ఏంది మిరియాలు నువ్వే చెయ్యి మిరియాలు ఎందుకు మా మిరియాలు కూడా వేయాల ఏం అవసరం నువ్వు విచిత్రంగా నేను నువ్వు ఇస్తే నేను చేసి బాగా చెయ్యి ఓవరాక్షన్ చేస్తాను నువ్వు నేను కాదు చేస్తా ఓవరాక్షన్ మళ్ళా మిరియాలు ఎవరన్నా హోటల్లో ఇప్పుడు నిన్న తెచ్చుకునే హోటల్లో వేస్తే నువ్వు చేయగాక హోటల్లో స్టైల్ వద్దులే మనకు మనం చేసుకున్నట్టు చెయ్యి ఫస్ట్ దీన్ని అయితే బాగా మన స్టైల్లో కారం మసాలా పట్టించి కలిపేద్దాము ఇంకోటి ఏంటంటే మా చెల్లెలు భర్త అయితే ఊరికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు సాయంత్రం లోపల ఎందుకంటే ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయిందని పోయినారు ఏమని చెప్పలేదు సరే బాగా చూపి చాలా రెండు స్పూన్లు కారం బాగా అది
మసాలా వేసుకుని పెరుగు తెచ్చిలా పెరుగు తీసుకుందా. పెరుగు కూడా వేద్దాం. నిమ్మకాయలు పెరుగు తెచ్చా బాగుంటుంది. నిమ్మకాయలు పెరుగు ఏంది బా అవకాశాలు ఇవి అంటే చూడండి బా ఇదో ఇవి అంటే చూడాలంట. చూడండి మసాలా డబ్బాలు ఇటు పెట్టుకుని నేను చెప్తున్నా. ఇది కూడా చూడండి. దీనిపైన మూత ఇదేనా అంతేనా? దీనిపైన మూత బాగుంది స్టైల్గా సూపర్. బాగానే పెట్టుకుంటారు. బాగానే పెట్టుకున్నాం. బాగా చెప్పినారు అందరికి. బాగానే పెట్టుకుని చూడండి. అన్ని డబ్బాలు వేసుకుంది, అక్కడ మసాలా వేసుకుంది, అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంది, మనీ ప్లాంట్ పెట్టుకుంది. ఇంకేం బా చెప్పినాలే ఆనందమా? మంటలోడా అది అన్ని మసాలాన్ని వేసేసింది. ఏమన్నావు బా? మంటలోడా దవడపాలు రాలుతాయి. నెయ్యిదే ఏమన్నది? ఫ్రిడ్జ్లో మసాలా అంతా రెడీ అయింది. చంక పడుతుందని ప్యాన్ వేసుకున్నాడు. కలిపేసాయి. గుండెకాయలు కూడా వేసేసిన, అన్నీ వేసేసిన. గుండెకాయలు మళ్ళా 400 పడింది ఈ కోడి. 400కి సుమారుగా 1.75 కేజీ కూర వచ్చింది. మేలేలే కదా? మేలేం మేలు మేలే ఇంకా దేవుడు పెట్టుకున్నాం కాబట్టి మనం దేవుని ఏమో నాటుకోడి తిందని ఏమో కోసం ఈ కూర తెచ్చుకోవాల్సి వచ్చింది. లేకపోతే నాటుకోడి ఉంటే ఎంత బాగుంటుంది. నేను తినకుండా మళ్ళీ మీరు తెచ్చుకొని తినకూడదా? అవులే భలే ఉన్నది. ఇంట్లో ఏమంటారు, ఇంట్లో యజమాని దానికంట కూల యజమాని. యజమాని కదా? కాదు నువ్వు. అవు నేను యజమాని. అన్నీ నువ్వు చెప్పినట్టు నడుస్తున్నాయి ఇలా. అయితే నువ్వు కూర్చో, లేయ్, పో, అట్టే ఉండు, అట్టే ఉండు, కలుపు. వాళ్ళు డ్రామా బాగా చేస్తాం. ఎవరని చెప్పినా నమ్మాలా. ఊరికే అట్లా నా మాట నువ్వు వింటావు ఏదైనా కూడా. ఇద్దరు మాట వింటాంలే. ఆమె నా మాట వింటది, నేను ఏమన్నా వింటావులే. కూర్చో, పరుగి, నడుసు, కారం బిస్కు అది కాదు. ఇప్పుడంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఏంది బొబ్బబ్బా చూడు బోగులు చూడు. బోకులు పొద్దు నుంచి అసలు నన్ను గుడికాని ఇంటికా నుంచి గుడి దాకా నడిపించి కాళ్ళు నొప్పులు వస్తాయి. 10 కిలోమీటర్లు నడిచినావు. నడుస్తే అట్టే ఉంటుంది. రోజు నడిస్తే అలవాటు అవుతుంది. నడుసక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూరకు చేస్తానా? నేను చేస్తానా? నువ్వా కలిపినావు అంత తప్ప ఏమన్నా చేసినావా? నేను కూర అంతా ఇది చేసి అన్ని చేసి కలిపిన దానికి నేను చేసిన. ఒక పక్క చికెన్, ఒక పక్క రైస్ అయితే పెట్టింది. ఇది నేను చేసినట్టు చేయలేదు రైస్. మామూలుగా నేనైతే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు అన్నీ వేస్తాను. దీంట్లో కూడా వేస్తాను. కానీ ఆ మాత్రం అటు పోయిదంట. డైరెక్ట్ దీంట్లోనే వేస్తుందంట. కూర ఉడుకుతుంది. అంతా అయినా చూపిస్తారు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. చాలా రోజులు అయింది మా పొట్టామ బిర్యానీ తింది అంట. ఏంది విశ్రాంతి తీసుకుంటుంది. ఏం బా ఏమైంది? పులుసు ఎక్కువ అయిపోయిందంట. ఇది అన్ని తీసేసింది. 2 గిన్నెలు తీసేసింది. బియ్యం ఉడికిపోయినాయా? పోయినసారి చేసినప్పుడు ఏమైందంటే బాగా గుజ్జు వచ్చేసింది కూర. బియ్యం ఉడకలే, కొంచెం ముచ్చిపచ్చిగా ఉన్నాయి. ఈసారి ఒక బిన్న పెట్టి అదే ఏదో ఒకటి లోపం వస్తుంది. అందుకే నేను చేసాను అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. రాదబ్బా? వస్తుంది. కారం వేసి పడేస్తుంది. కారం ఒక్కటేస్తా కానీ అన్నం కానీ బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు కూడా 2 గిన్నెలు తీసింది. ఒకటి తినేదానికి, ఒకటి దీని మీద వేసేదానికి. ఇదేం పారేసేదానికి? అన్నంలోనే వేసేదానికి, పైన చల్లేదానికి. అన్నం ఉడికిపోయింది. తినాలే అయిపోయింది. కూర కూడా స్మెల్ బలస్తుంది. ఉప్పు కారం అంతా సరిపోయింది. లేదా బయ్యాడిది బయ లోట. అది వెనలాగా బుడిగలు కొనుక్కునింది. వెనలాది ఆ నుంచి తెచ్చుకున్నా. కలర్ కూడా వేసింది. దీంట్లో కలర్ వేస్తుందంట అన్నంలో. ఇంకానా? గ్లాస్ మాత్రం బలన్నది. పిల్లలు ఆడుకునే దాన్ని తీసుకొచ్చేసింది. అదే పిల్లలదే. ఇది ఒక గిన్నె కూడా తీసుకున్నాను. అదే అయిపోయింది బిర్యానీ. మా బిర్యానీ దేవుడికి కోసిన కోడి కోసేసి తీసుకొచ్చి బిర్యానీ వండేసాం. గుడ్డ పెట్టి గుడ్డ పెట్టాలి. దమ్ముకి చెమటలు కారిపోతాయి. అబ్బా అయినా గిన్నెలు చెమట అదా నీదే. అబ్బా వేడి వేడి అన్నము బిర్యానీ. ఏంది బాగా ఆకేంది మాడిపోయి నాకు వేసినావా? కాదులే అట్ట అయింది. నీళ్ళు అవుతుంది అంటే వేదా తీసినాం కాబట్టి. గుమగుమల వాసన స్మెల్ అయితే అదిరిపోయింది. స్మెల్ వస్తుంది బాగా కదా. బాగుంది.
కలబెట్టాలంతా కింది పైకి పైకి కిందికి ఎందుకు మసాలా అంతా కింద ఉండాలే. అట్లా ఎత్తుకొని తీసుకొని తినేది. అట్టేట సప్పిడి సప్పిడిగా ఉంటుంది. సగం తల్లు మసాలా సగం సగం. అట్లా అప్పుడు చేసి కలుపు. నీ చెయ్యి వేసి కలుపు బాగుంది పెద్దది. కలిపినట్టు. నా చెయ్యి చిన్నది. చిన్నది గులిపిత్తా నీది. నీ చెయ్యి ఎంత నా చెయ్యి ఎంత ఒకసారి చూడు చూడు. చూడు. ఇటు పెట్టే కాదు ఇటు పెట్టి చూడు. చూడు నీ చూడు. నీ చూడు గోర్లు చూడు. నా అన్నేళ్ళు గోర్లు నీ ఒక గోరు. నువ్వు చిన్న బిడ్డవలే. సరే కలుపు ఇట్ట. కలిసి చేయి నొప్పి వస్తుంది. పట్టుకో గంట అది. నన్ను పట్టుకో మళ్ళీ నిన్ను పట్టుకోలేదు కెమెరాని పట్టుకుని బలంది చూసేదానికి కదా. మాడిపోయింది కింద. అడుగు మామూలే అడుగు. చాలా ఎక్కువ కలపెడితే ఇరిగిపోతుంది. సర్లే. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సపరేట్ జ్యూస్ అయితే పెట్టుకునింది. కర్రీ టెస్ట్ ఐ వాంట్ టు టేస్ట్ హౌ మచ్ గిలిగిలి పాతందుడు ఎగిస్తాను. ఉడకడా ఇప్పుడు దేక్లింగే టేస్ట్. ఉడకాలా? ఉడక నాకు ఉడకా. సరే ఏమ్మా కాలుతుందా? నీకు కాలుతుంది. నేను మనిషిని. నీకు కాలేదు ఇప్పుడు. వావ్ అసలు ఏం బాగా ముక్కడకలా ఉడికిందిలే. ముక్క ఇంకా ఉడకాల బాగా కదా. ఏమో నువ్వు ఏదో ఒక పేరు పెట్టని తినవులే. అంతా బాగుంది కానీ ముక్క ఒక్కరు ఉడికితే కదా టేస్ట్ ఉండండి. సో అది ఈరోజు అయితే అల్ల ముగ్గుడికి అయితే ముక్కుబడి అయితే తెచ్చేసుకున్నాం. ఇంకొక ముక్కుబడి అయితే ఉన్నది, అది కొద్దిగా టైం పడుతుంది చెప్తాలా. సారీ అలవాట్లో పొరపాటు. సో చూసారు కదా. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సాయంత్రం ఒకవేళ మా ఆడబిడ్డ వస్తే వాళ్ళు కూడా తింటారు, చూపించాం. మేము ఒక్కరమే చేసుకుని తినాం అంటాను. దండి చేసేసినాము, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ కోసం కూడా ఎత్తి పెట్టేస్తాం అనమాట. సో అది బాయ్ బాయ్. బై.